ఒక ఇంట్లో ఒక పని మనిషి పని చేసేది. ఆ పని మనిషి తన మనవరాలను చూడడానికి ఊరికి వెళ్తూ ఉంటే ఆ ఇంటి యజమాని యొక్క భార్య, ఏమండి మన పని మనిషి ఊరికి వెళ్తుంది కదా, ఆమెకు 500 బోనస్ ఇద్దామండి అని తన భర్తను అడుగుతుంది. భర్త ఇప్పుడే ఎందుకులే పండుగకి ఇద్దామని అంటాడు. అప్పుడు భార్య, లేదండి మనవరాలను చూడడానికి వెళ్తుంది, ఇద్దాము, కావాలంటే మనం రాత్రి ఆర్డర్ చేసే బిర్యానీ క్యాన్సిల్ చేద్దాం, నేను పిల్లలకు ఏదో ఒకటి నచ్చ చెప్తాను అని భర్తను ఒప్పిస్తుంది. ఆ భర్త భార్య మాట కాదనలేక 500 రూపాయలను ఆ పని మనిషికి బోనస్గా ఇస్తాడు. ఈ విధంగా ఆ పని మనిషి ఊరికి వెళ్ళి 3 రోజుల తర్వాత మళ్ళీ పనిలోకి వస్తుంది. ఆ పని మనిషి ఇంట్లోకి రాగానే యజమాని యొక్క భార్య, ఏంటమ్మా ఊరెళ్ళావు కదా, ఎలా ఉన్నారు అందరూ, బాగా గడిపావా ఈ 3 రోజులు అంటుంది. అందరూ బాగున్నారమ్మా, మీరు ఇచ్చిన 500తో చాలా సంతోషంగా గడిపామంటుంది. నేను ఇచ్చిన 500తో ఏం చేశామనంటే, ఆ పని మనిషి, మీరు ఇచ్చిన 500లో 150 రూపాయలతో నా మనవరాలకు గౌను కొన్నాను, 40 రూపాయలు పెట్టి బొమ్మ కొన్నాను, ఒక 50 రూపాయల స్వీట్లు కొన్నాను, 60 రూపాయలు పెట్టి నా కూతురికి గాజులు, 50 రూపాయలు పెట్టి నా అల్లుడికి బెల్ట్ కొన్నానమ్మా, మిగిలిన డబ్బులతో మా పిల్లలకి వాళ్ళ చదువులకు ఉపయోగపడే కొన్ని వస్తువులు కొన్నాను అని ఆ పని మనిషి అంటుంది. ఆ ఇంటి యజమానిరాలు ఆశ్చర్యంగా, ఏంటి 500 రూపాయలకు ఎన్ని కొన్నావా, ఒక్క బిర్యానీ క్యాన్సిల్ చేస్తే ఇంతమందికి ఉపయోగపడుతుందని ఆశ్చర్యపోయింది ఆ ఇంటి యజమానురాలు. తాను వద్దనుకున్న ఒక్క బిర్యానీ వల్ల ఒక పని మనిషి కళ్ళలో ఆనందం చూసింది. బ్రతకడానికి ఖర్చు పెట్టాలి కానీ ఖర్చు పెట్టడానికి బ్రతకకూడదు, ముఖ్యంగా వృధా ఖర్చు చేయకూడదు.